హలో అండి, వెల్కమ్ టు టీపీ స్టడీస్. ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఎన్టీపీసీకి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు అనేవి చూస్తున్నాం కదా, వాటిలో థర్డ్ పేపర్ అనేది ఇవాళకి డిస్కస్ చేసుకున్నాం. జనరల్ అవేర్నెస్ బిట్స్ అనేవి. ఓకే, మన ఫస్ట్ బిట్ వచ్చేసి నేషనల్ టెలిమెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ టెలిమానస్ వాజ్ స్టార్టెడ్ బై విచ్ మినిస్ట్రీ? ఆప్షన్ 1 మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఆప్షన్ 2 మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఆప్షన్ 3 మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఆప్షన్ 4 అచిన్ స్టెయినర్. ఇక్కడ సారీ అండి, మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది రావాలి, కింద అలాగే ఉంది కాబట్టి. ఓకే, మన ఫస్ట్ బిట్ తెలుగులో చూద్దాం. జాతీయ టెలిమెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ టెలిమానస్ను ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది? ఆప్షన్ 1 ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఆప్షన్ 2 సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. ఆప్షన్ 3 స్త్రీ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆప్షన్ 4 హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. ఏ మంత్రిత్వ శాఖను ఇది టెలిమానస్ని లాంచ్ చేసింది అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రజెంట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్గా ఎవరున్నారు అంటే జగత్ ప్రకాష్ నడ్డా గారు ఉండడం జరిగింది. మరైతే ఈ టెలిమానస్ అనేది మనకి ఇది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట, పోర్టల్. దీన్ని ఎప్పుడు తీసుకొని వచ్చారంటే కనుక 2022లో తీసుకొని వచ్చారు. అసలు ఏ పర్పస్ మీద ఈ టెలిమానస్ని తీసుకురావడం జరిగిందంటే కనుక మెంటల్ హెల్త్, మన మెంటల్ హెల్త్ ఈ మధ్య ఏమవుతుందంటే ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు ఎక్కువగా జరగడము ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట. ఇలాంటి వాటిపైన వీటినన్నిటిని తగ్గించాలి, మానసిక రోగులు అనేది ఉండకూడదు, వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని నింపాలి, ఇలాంటి కొన్ని ఉద్దేశాలతో మనకి 2022లో ఈ టెలిమానస్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఏంటంటే మనకి 24/7 అవైలబిలిటీలో ఉంటుందన్నమాట ఈ హెల్ప్ లైన్ నెంబర్ టెలిమానస్కి సంబంధించి. మనకి ఏమైనా మెంటల్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్ కానీ స్ట్రగుల్ కానీ ఇలా అవుతున్నప్పుడు హెల్ప్ లైన్ నెంబర్ని అడిగి తీసుకోవచ్చు హెల్ప్ అనేది. ఇది టెలిమానస్కి సంబంధించిందనమాట. ఓకే, టెలిమానస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇది. మరి వరల్డ్ మెంటల్ హెల్త్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము మనం అంటే కనుక మెంటల్ హెల్త్ డే అక్టోబర్ 10న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. 2022 అక్టోబర్ 10నే మనకి ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ గాట్ ద విజ్ఞాన్ రత్న ఫర్ ద ఇయర్ 2025? క్రింది వారిలో ఎవరు 2025వ సంవత్సరానికి విజ్ఞాన రత్న అవార్డును పొందారు? ఆప్షన్ 1 జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. ఆప్షన్ 2 యూసఫ్ మహమ్మద్ షేక్. ఆప్షన్ 3 కె తంగరాజ్. ఆప్షన్ 4 జయంత్ విష్ణు నార్లికర్. మనకి 2025 విజ్ఞాన రత్న అవార్డ్స్ అనేవి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్ అవార్డ్స్ కింద విజ్ఞాన రత్న అవార్డు అనేది అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఈ అవార్డు మనకి 2025లో ఎవరు గెలుచుకున్నారంటే జయంత్ విష్ణు నార్లికర్ గారు గెలుచుకోవడం జరిగిందనమాట. అసలు ఈ విజ్ఞాన రత్న అవార్డ్స్ రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్స్ అనేవి దేనికి సంబంధించి ఇస్తారు, ఏ రంగంలో ఇస్తారు అని అంటే కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ వాటిపైన కృషి చేసిన వారికి ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంతకుముందు అయితే కనుక మనకి 2023కి ముందు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుగా ఉన్నింది. అయితే ఈ అవార్డుని కూడా వీటిలోనే కలిపేసి మొత్తం వివిధ కేటగిరీలలో ఇవ్వడం జరుగుతుంది. అది ఫస్ట్ కేటగిరీ వచ్చేసి విజ్ఞాన్ రత్న అనేసి ఇస్తారు. ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాంటిదన్నమాట సైన్స్ అండ్ ఇన్నోవేషన్ దాంట్లో. తర్వాత విజ్ఞాన శ్రీ అవార్డ్స్గా ఇస్తారు. ఆ తర్వాత వచ్చేసి విజ్ఞాన యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుగా ఇస్తారు. ఫోర్త్ది వచ్చేసి విజ్ఞాన అవార్డు బృందం
ఈ 4 కేటగిరీస్లో మనకి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. విజ్ఞాన రత్న వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్కి సంబంధించి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాగా చెప్పొచ్చు. అలాగే విజ్ఞాన శ్రీ వచ్చేసి మనకి సైన్స్ ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్కి వీళ్ళు వర్క్ చేసినందుకు గానే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ విజ్ఞాన శ్రీ అనేది వచ్చేసి మనకి కంట్రిబ్యూట్ చేస్తారనమాట. ఈసారి వచ్చేసి మనకి ఎంతమందికి వచ్చింది ఈ అవార్డు అంటే 8 మంది రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ విజ్ఞాన యువ శాంతి స్వరూప్ పురస్కార్ వచ్చేసి దీన్ని మనకు ఎవరికి ఇస్తారంటే 45 ఇయర్స్ బిలో ఉండాలి, 45 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న యువతకు మాత్రమే ఈ అవార్డు అనేది ఇస్తారు. తర్వాత విజ్ఞాన బృందం, ఈ విజ్ఞాన బృందం అంటే ఒక టీం వాళ్ళకి ఇస్తారనమాట ఈ అవార్డు అనేది. ఏది విజ్ఞాన బృంద అవార్డు అనేది విజ్ఞాన టీం. ఈసారి ఎవరికి వచ్చిందంటే టీం అరోమా వాళ్ళకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్, what is the name of the mission launched by the government to rejuvenate the Gomati river? గౌమతి నదిని పునరుజ్జీవింపజేయడానికి యూపీ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ ఏమిటి? ఆప్షన్ 1 గంగా క్లీనింగ్ మిషన్, ఆప్షన్ 2 యమునా యాక్షన్ ప్లాన్, ఆప్షన్ 3 జల్ శక్తి అభియాన్, ఆప్షన్ 4 గౌమతి పునరుజ్జీవన మిషన్. గంగా క్లీనింగ్ మిషన్ మనకి ఇది 2014లో తీసుకురావడం జరిగిందనమాట. అంటే సీవేజ్ అంతా రిమూవ్ చేయాలి, రివర్స్ అనేవి క్లీన్గా పెట్టాలి అనే దానికోసం గంగా క్లీనింగ్ మిషన్ తీసుకొని వచ్చారు. కాబట్టి అది కాదనమాట. ఇక్కడ గౌమతి నది అని పేరులోనే ఉంది కదా, గౌమతి పునరుజ్జీవన మిషన్ అంటే గౌమతి రెజ్యునేట్ మిషన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరు తీసుకొని వచ్చారంటే ఇది కనుక దీన్ని యూపీ గవర్నమెంట్ తీసుకొని వచ్చిందనమాట. ఎందుకు అనేసి అంటే 95% సీవేజ్ అనేది ఉంది అక్కడ, అర్బన్ సీవేజ్ అనేది ఈ గౌమతి రివర్ బ్యాంక్లో అంటే గౌమతి రివర్ ఒడ్డున జరుగుతుంది. దాన్నంతా క్లీన్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ గౌమతి రెజ్యునేట్ మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది యూపీ గవర్నమెంట్. ప్రజెంట్ మనకి యూపీ సీఎంగా ఎవరు ఉన్నారంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఉండడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఇండియన్ ఏజెన్సీ డెవలప్డ్ ద సచేత్ ఏ డిజాస్టర్ ఎర్లీ వార్నింగ్ ప్లాట్ఫామ్? ఆప్షన్ 1 సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ CDOT అంటాం దాన్ని. ఆప్షన్ 2 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. ఆప్షన్ 3 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ IMD. అయితే ఏ భారతీయ ఏజెన్సీ సచేత్ను విపత్తు ముందస్తు హెచ్చరికా వేదికగా అభివృద్ధి చేసింది? ఏ ఏజెన్సీ మనకి ఈ సచేత్ అనే పోర్టల్ని తీసుకురావడం జరిగిందంటే కనుక సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అది CDOT అనేది మనకి దీన్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట. ఈ CDOT అనేది మనకి ఈ సచేత్ యాప్ని మనకి ఎప్పుడు తీసుకొని వచ్చారు అని అంటే కనుక 2020లోనే తీసుకురావడం జరిగింది. ఏ యాప్? సచేత్ అనే పోర్టల్ని తీసుకురావడం జరిగిందనమాట. ఈ సచేత్ పోర్టల్ ఏం చేస్తుందంటే మనకి ముందస్తుగానే ఎర్లీ వార్నింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడైనా విపత్తులు జరగచ్చు, ఇలాంటి ఉపశమన చర్యలు తీసుకుంటాం కదా విపత్తులకు సంబంధించి, వాటిలో ముందస్తు హెచ్చరికలను జారీ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది వాడతాము. అయితే దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. అలర్ట్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మనకి NDMA నుంచి వస్తుంది కదా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుండి మెసేజ్ అనేది వస్తుంది కదా, అలాంటి ప్లాట్ఫామే ఈ సచేత్ అనేది, గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్, ఈ సచేత్ను గురించి ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేయాల్సి వచ్చిందంటే కనుక G20 డర్బన్లో జరిగిందనమాట. G20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఈ సమ్మిట్లో మనకు నరేంద్ర మోదీ గారు దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే డర్బన్. ఓకే, నెక్స్ట్, విచ్ కంట్రీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ నాటోస్ న్యూక్లియర్ డిటరెన్స్ ఎక్సర్సైజ్ కాల్డ్ స్టెడ్ఫాస్ట్ నూన్ 2025? స్టెడ్ఫాస్ట్ నూన్ 2025 అని పిలువబడే నాటో యొక్క న్యూక్లియర్ డిటరెన్స్ ఎక్సర్సైజ్ను ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? న్యూక్లియర్ డిటరెన్స్ స్టెడ్ఫాస్ట్ నూన్. ఈ స్టెడ్ఫాస్ట్ నూన్ అనే ఎక్సర్సైజెస్ ఎక్కడ జరుగుతాయంటే నాటో కంట్రీస్ ఉంటాయి కదా మనకి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఈ నాటో కంట్రీస్లో మాత్రమే జరుగుతాయి అన్నమాట. నాటో కంట్రీస్కి మధ్య మాత్రమే జరుగుతాయి. నాటోలో సభ్యత్వం లేని దేశాలు ఈ ఎక్సర్సైజెస్లో పాల్గొనవు. మరి అయితే 2025లో ఈ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారనమాట. నెదర్లాండ్స్లో మనకి జరిగింది. నెదర్లాండ్స్లో ఈ నాటో స్టెడ్ఫాస్ట్ నూన్ ఎక్సర్సైజ్ అనేది జరిగిందనమాట 2025కి.
హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి? ఆసియా అభివృద్ధి బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 మసాటో కందా, ఆప్షన్ 2 డేవిడ్ మాల్పాస్, ఆప్షన్ 3 క్రిస్టినా జార్జియావా, ఆప్షన్ 4 అచిమ్ స్టైనర్. ఇక్కడ మనకి మసాటో కందా ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈయన మనకు రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. దేనికి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మనకి 1996లో స్థాపించడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే మనీలాలో ఉన్నాయన్నమాట. మనీలాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. మరి అయితే దేనికి అసలు ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పడిందంటే ఏషియన్ కంట్రీస్ అలాగే ఈస్ట్ పసిఫిక్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటికి సహకార కూటమిగా ఏర్పడింది అనమాట. ఆర్థికంగా పేదరిక నిర్మూలన చేసుకోవాలి, ఇలాంటి కొన్ని థాట్స్తో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది అభివృద్ధి జరిగింది 1996లో. మరి 2024లో ఒక కంట్రీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో జాయిన్ అయింది, 69th కంట్రీగా. అదే మనకి ఇజ్రాయెల్ కంట్రీ అనమాట. ఇజ్రాయెల్ మనకి ఇందులో జాయిన్ అయింది 69th కంట్రీగా. గుర్తుపెట్టుకోండి, ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్నవ ప్రెసిడెంట్ ఏడిబికి అని అంటే ఈయన 11th ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు. 10th ప్రెసిడెంట్గా మనకి డేవిడ్ మాల్పాస్ ఉండేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద బ్రిక్స్ ఎకనామిక్ అలయన్స్? బ్రిక్స్ ఆర్థిక కూటమిలో క్రింది ఏ దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి? ఆప్షన్ 1 బ్రెజిల్, రష్యా, ఇండియా, కెనడా, ఆస్ట్రేలియా. ఆప్షన్ 2 బెల్జియం, రొమేనియా, ఇరాన్, చైనా, సౌత్ ఆఫ్రికా. ఆప్షన్ 3 బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఆప్షన్ 4 బ్రిటన్, రష్యా, ఇటలీ, చైనా, స్వీడన్. మనకి ఇక్కడ ఫస్ట్ మనకి బ్రిక్స్ అనేది బ్రిక్గా ఉన్నిందనమాట. బ్రిక్గా ఏర్పడింది. ఇందులో వచ్చేసి మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఫస్ట్ మనకు బ్రిక్స్ అనేది బ్రిక్గా మాత్రమే ఏర్పడింది 2001లో. మనకి సౌత్ ఆఫ్రికా అనేది 2010లో జాయిన్ అయింది. ఇందులో సౌత్ ఆఫ్రికా 2010లో జాయిన్ అయిందనమాట బ్రిక్స్ కంట్రీస్లో. మరి అయితే 2024లో మనకి ఇంకొన్ని కంట్రీస్ యాడ్ అవ్వడం జరిగింది. ఎందులో? బ్రిక్స్లో. ఈ బ్రిక్స్లో ఇంకొన్ని కంట్రీస్ 2024లో యాడ్ అయ్యాయి. అవేంటో చూద్దాం. ఈజిప్ట్, ఇండోనేషియా, ఇథియోపియా, యుఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, యుఏఈ, ఇరాన్. ఈ కంట్రీస్ అనేవి మనకి బ్రిక్స్లో మెంబర్షిప్ అనేవి తీసుకున్నాయి 2024లో. ఈ బ్రిక్స్ కూడా మనకు అంతే అనమాట. దేనికోసం ఏర్పాటైంది అని అంటే ఈ బ్రిక్స్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా సహకారం చేసుకోవాలి, ఆర్థికంగా ఎదగాలి అన్న దానికోసము ఏర్పడిందే బ్రిక్స్ అన్నమాట. మరి దీనికి సంబంధించి బ్రిక్స్కి సంబంధించి మనకి సమ్మిట్ జరిగింది. ఎక్కడ జరిగింది ఈ బ్రిక్స్ సమ్మిట్ అని అంటే కనుక మనకి 17th సమ్మిట్ బ్రెజిల్లో జరిగిందనమాట. బ్రెజిల్ దీనికి హోస్ట్ చేసింది. దేనికి? బ్రిక్స్ సమ్మిట్కి. మరి 18th 2026లో జరుగుతుంది ఈ సమ్మిట్ ఇండియాలో. ప్రజెంట్ ఏమో అయిపోయింది, బ్రెజిల్లో జరిగింది. 2026 ఏది హోస్ట్ చేస్తుంది ఈ బ్రిక్స్ సమ్మిట్కి అని అంటే కనుక మనకి ఇండియా హోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 19th సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది అంటే కనుక చైనాలో జరగనుంది 2027లో. ఇది మనకి బ్రిక్స్కి సంబంధించి. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఏదవుతుంది చూసాం కదా, బ్రిక్స్లో ఏ ఏ కంట్రీస్ ఉన్నాయనేసి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూద్దామా? బ్రెజిల్, రష్యా, ఇండియా ఓకే, కానీ కెనడా లేదు, ఆస్ట్రేలియా లేదు, బెల్జియం అసలే లేవు, బ్రిటన్, రష్యా ఇది కూడా లేదు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్, ఓనం హెల్డ్స్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద మలయాళం ఇయర్ నౌన్ యాజ్. ఓనం పండుగ మలయాళ సంస్కృత సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. దీనిని ఎలా పిలుస్తారు? విషు, దీపావళి, పొంగల్, కొల్లవర్షం.
మనకి ఓనం పండగ న్యూ ఇయర్ని ఏమని పిలుస్తామంటే మలయాళంలో నిన్న చూసుకున్నాం కదా మనం ఏమని పిలుస్తామంటే విషు అనేసి పిలుస్తామని చెప్పుకున్నాము. ఈ ఓనం పండగ యొక్క టైంలో వాళ్ళు ఒక క్యాలెండర్ని రిలీజ్ చేస్తారనమాట. దాన్ని కొల్ల వర్షం అనాలి. ఇక్కడ విషు అనేది న్యూ ఇయర్తో సమానంగా చెప్తాము. మన ఏపీలో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఆ సంక్రాంతి లాంటి ఈక్వల్గా దీన్ని చెప్పుకుంటాము. ఇది మలయాళం న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పుకున్నాము. అయితే ఈ ఓనం పండుగ మలయాళ సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. దాని క్యాలెండర్ను వచ్చేసి కొల్ల వర్షం అనేసి పిలుస్తాము అనేసి గుర్తుపెట్టుకోండి. మరి నిన్న చూసాం కదా వర్ష పిరప్పు అనేసి, అది ఏ న్యూ ఇయర్? తమిళనాడు న్యూ ఇయర్ అనమాట. పొంగల్, దీపావళి ఇవేవి కాదు. ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు ద స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నౌ అబాలిష్డ్? జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఆర్టికల్ ఏది ఇప్పుడు రద్దు చేయబడింది? ఇది మనకి ఆర్టికల్ 370, ఆర్టికల్ 300, ఆర్టికల్ 110, ఆర్టికల్ 248. ఏ ఆర్టికల్ మనకి చెప్తుంది జమ్మూ కాశ్మీర్ యొక్క స్టేట్ హోదాని రద్దు చేసి వాటిని యూటీస్గా మనం ప్రకటించుకున్నాం కదా, అది దాని గురించి చెప్పే ఆర్టికల్ ఏదంటే కనుక ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్ర హోదాను రద్దు చేసిన దానికి సంబంధించి చెప్తుందన్నమాట ఆర్టికల్ 370. మరి జమ్మూ కాశ్మీర్ని మనం ఆగస్టు 5, 2019 జమ్మూ కాశ్మీర్ చట్టం తీసుకొని రావడం జరిగింది. ఆగస్టు 5న చట్టం చేశామన్నమాట. ఈ చట్టం ఎప్పటి నుంచి మనకు అమల్లోకి వచ్చింది అని అంటే కనుక అక్టోబర్ 31 నుండి అమల్లోకి వచ్చింది 2019. ఇది కూడా న్యూ మ్యాపింగ్ వచ్చేసి నవంబర్ 2 నుండి లడఖ్ని అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ని యూటీస్గా ప్రకటించి న్యూ మ్యాప్ అనేది మనము అప్పుడు తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ మిగతా ఆర్టికల్స్ గురించి కూడా చూద్దాం. ఆర్టికల్ 300 అనేది మనకు దేని గురించి చెప్తుందంటే కనుక కేంద్ర రాష్ట్ర ఉమ్మడి వీటిలో ఉన్న అంశాలపైన చట్టాలు చేసే అధికారము ఎవరికి ఉంటుంది? పార్లమెంటుకు ఉంటుంది అనేసి మనకి ఆర్టికల్ 300 అనేది చెప్తుందన్నమాట. మరి ఆర్టికల్ 110 ఏం చెప్తుంది అని అంటే కనుక ద్రవ్య బిల్లును గురించి మనకి చెప్పే ఆర్టికలే ఈ 110 ఆర్టికల్. మరి 248 ఆర్టికల్ ఇక్కడ 248 ఆర్టికల్ మనకి 248 ఆర్టికల్ అనేది దేని గురించి చెప్తుందంటే కేంద్ర రాష్ట్ర ఉమ్మడి వీటిలో ఉన్న అంశాలపైన చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అని అంటే కనుక పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది అనేసి మనకి 248 ఆర్టికల్ అనేది చెప్తుంది. 300 ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అని అంటే కనుక మనకి దావలాలు అలాగే ప్రొసీడింగ్లకు సంబంధించి చెప్తుందన్నమాట. ప్రొసీడింగ్స్ ఇందులోనే మనకి న్యాయపరమైన దావలాలు ప్రొసీడింగ్ల గురించి చెప్తుంది. 300A అనే పార్ట్ గురించి చూసుకుందాం. ఎందుకంటే ఇది ఆస్తి హక్కును సంబంధించింది అనమాట. ఈ ఆస్తి హక్కునే కదా మనము ప్రాథమిక హక్కుల్లో నుంచి తీసేసి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇది 300కి సంబంధించి ఇందాక మిస్టేక్, సారీ ఫర్ దట్. మన నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈజ్ నౌన్ యాజ్ ద ఎర్త్స్ ట్విన్ అనేసి దేన్ని పిలుస్తాము? ఏ గ్రహాన్ని భూమి కమల అనేసి పిలుస్తారు? ఆప్షన్ 1 జూపిటర్, ఆప్షన్ 2 మార్స్, ఆప్షన్ 3 వీనస్, ఆప్షన్ 4 సాటర్న్. దేన్ని పిలుస్తాము అని అంటే మనం మార్స్ పైన పరిశోధనలు జరిపాము కాబట్టి మార్స్ అనుకున్నారు. మార్స్ అనేది తప్పనమాట. వీనస్ని మనము అంటే శుక్రగ్రహాన్ని మనము ఎర్త్ యొక్క ట్విన్, భూమి యొక్క కవలగా పిలుస్తాము. ఎందుకని పిలుస్తాము అంటే అక్కడ ఏమైనా టెంపరేచర్ మనకి వాళ్ళకి సేమ్ ఉంటుంది, మనకి ఈ వీనస్ పైన టెంపరేచర్ సేమ్ ఉందా అని అంటే లేదనమాట. కానీ ఎర్త్ యొక్క సర్ఫేస్ కావచ్చు, అలాగే ఎర్త్ యొక్క డెన్సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎర్త్ పైన ఎంత ఉందో అలాగే వీనస్కి కూడా అంతే డెన్సిటీ, అంతే సైజు ఇవన్నీ ఉండడం వల్ల మనము వీనస్ని ఎర్త్ యొక్క ట్విన్ అనేసి పిలుస్తామన్నమాట. కానీ ఇది లివింగ్కి మనకు సెట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ఇది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహం ఎప్పుడు మండుతూ ఉంటుందన్నమాట. సూర్యుడు ఒక పెద్ద అగ్నిగోళం అనుకుంటే సూర్యుని తర్వాత అంతగా ఎక్కువ మండే గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రుడు అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే మనకి ఇక్కడ అంగారకుడిని రెడ్ ప్లానెట్ అనేసి పిలుస్తాము, శనిని గోల్డెన్ ప్లానెట్ అనేసి పిలుస్తాము. మరి
వీనస్ని ఏమని పిలుస్తామంటే ఎల్లో ప్లానెట్ అనేసి పిలుస్తామన్నమాట. ఓకే, ఇది దీనికి సంబంధించి ఏది మనకు భూమి యొక్క కవల అని అంటే కనుక శుక్రగ్రహము, వీనస్ అనేసి చెప్తాం. మన నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఫర్ జనరేషన్ ఆఫ్ న్యూక్లియర్ పవర్? అణు విద్యుత్ ఉత్పత్తికి ఏ లోహాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 థోరియం, ఆప్షన్ 2 యురేనియం, ఆప్షన్ 3 వాటర్, ఆప్షన్ 4 శిలాజాలు ఫాజిల్స్. వేటిని ఉపయోగిస్తామంటే యురేనియాన్ని ఉపయోగిస్తామన్నమాట అణు విద్యుత్ ఉత్పత్తికి. దేన్ని ఉపయోగిస్తాం? నిన్ననే చూసాం కదా, యురేనియం నిల్వలు ఎక్కువగా మనకి ఎక్కడ ఉన్నాయి అంటే కనుక తుమ్మలపల్లె వైఎస్ఆర్ డిస్టిక్లో ఉంది, అది ఏపీలో ఉంది అనేసి చెప్పుకున్నాము. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే న్యూక్లియర్ ఫ్యూజన్, న్యూక్లియర్ ఫిజన్ అనేసి మనకి 2 విధాలుగా బ్లాస్ట్లు అనేవి జరుగుతాయి అణు విద్యుత్. దానికోసం ఈ యురేనియం అనేది మనకి దేనిగా యాక్ట్ చేస్తుందంటే న్యూక్లియర్ ఫిజన్ జరుగుతుందన్నమాట. దాంతో ఈ అణు విద్యుత్ యురేనియం అనేది వాడడం జరుగుతుంది. నెక్స్ట్, బై హూమ్ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎలక్టెడ్? లోక్సభ స్పీకర్ను ఎవరు ఎన్నుకుంటారు? ఆల్ ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, సెకండ్ ఆప్షన్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ, థర్డ్ ఆప్షన్ పీపుల్ ఆఫ్ ఇండియా, ఫోర్త్ ఆప్షన్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ. ఆప్షన్ 1 రాజ్యసభ సభ్యులందరూ ఎన్నుకుంటారు, ఆప్షన్ 2 లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులందరూ ఎన్నుకుంటారు, ఆప్షన్ 3 భారత ప్రజలు ఎన్నుకుంటారు, ఆప్షన్ 4 లోక్సభ సభ్యులంతా ఎన్నుకుంటారు. ఎవరు మనకి ఇక్కడ ఎన్నుకుంటారు లోక్సభ స్పీకర్ని అని అంటే కనుక లోక్సభ సభ్యులంతా ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. రాజ్యసభ సభ్యులేమి ఇందులో మనకి ఎన్నుకోవడం ఉండదు. మరి లోక్సభని గురించి చెప్పే ఆర్టికల్ ఏదంటే కనుక ఆర్టికల్ 81 అనేది మనకి లోక్సభని గురించి చెప్తుంది. మరి లోక్సభ స్పీకర్ను గురించి చెప్పే ఆర్టికల్ ఏదంటే కనుక 93 ఆర్టికల్ అనేది చెప్తుందన్నమాట. ఈ 93 ఆర్టికల్ ప్రకారం అసలు లోక్సభ స్పీకర్ యొక్క ఎన్నిక పద్ధతి ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు వచ్చేసి సభ అంటే ఎలక్షన్ అంతా అవుతుంది కదా, ఎలక్షన్ అయిన తర్వాత అంతా ఎంపీస్ అంతా ఎలక్ట్ అవుతారు కదా మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి. అలా ఎన్నికైన మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంతా కూడా ఏం చేస్తారంటే వాళ్ళల్లో ఎవరైతే అధికార పార్టీ ఉంటుంది కదా, ఆ అధికార పార్టీలో ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉంటారో వాళ్ళని ప్రొటెం స్పీకర్గా ఎన్నుకుంటారు. మనకి లోక్సభ స్పీకర్ పదవి ఉంటుంది, ప్రొటెం స్పీకర్ ఉంటారు, అలాగే ప్యానల్ స్పీకర్స్ ఉంటారనమాట. ప్రజెంట్ ప్రొటెం స్పీకర్ని గురించి చూద్దాం. ఈ ప్రొటెం స్పీకర్ని ఏ విధంగా ఎన్నుకుంటారు అని అంటే కనుక అధికార పార్టీలోకి వచ్చిన పార్టీ వాళ్ళల్లో సీనియర్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రొటెం స్పీకర్గా ఎన్నుకుంటారు. ఈ ప్రొటెం స్పీకర్ ఏం చేస్తారంటే ఈ ప్రొటెం స్పీకరే మనకి స్పీకర్ యొక్క ఎన్నికను నిర్వహిస్తారనమాట. స్పీకర్ యొక్క ఎన్నిక ఏ విధంగా జరుగుతుందంటే నార్మల్గానే అందరూ వాళ్ళలో మెజారిటీ ఓటింగ్ అనేది జరుగుతుంది. ఎవరికైతే మెజారిటీ ఎక్కువ వస్తే వాళ్ళను లోక్సభ స్పీకర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. మరి స్పీకర్ యొక్క పదవీ కాలం ఏ విధంగా ఉంటుంది అని అంటే యాక్చువల్లీ టెన్యూర్ అనేది 5 years ఉంటుంది అనమాట. ఈ 5 years తర్వాత మనకి ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి. కానీ కొత్త స్పీకర్ అపాయింట్ అయ్యేంత వరకు 5 years అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయి, అంటే ఆ పార్టీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అప్పుడు కొత్త స్పీకర్ ఎవరైతే ఎన్నికవుతారో ఆ స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు పాత స్పీకర్ పదవి అనేది అలాగే కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఇది మనకి స్పీకర్ యొక్క ఎలక్షన్కి సంబంధించి. మరి స్పీకర్ని ఏ విధంగా తొలగిస్తాము? స్పీకర్ తొలగింపు అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే కనుక స్పీకర్ తొలగింపుకు సంబంధించి 14 రోజుల ముందు 14 days ముందు ఏం చేయాలంటే ఆయనకి మనం లేఖ పంపించాలి. తర్వాత ఎవరినైతే స్పీకర్ను మనం తొలగించాలనుకుంటామో ఆయనకు లేఖ పంపించాలి. తర్వాత 50 మంది సభ్యులు, లోక్సభలోని 50 మంది సభ్యులు తక్కువ కాకుండా సంతకాలు చేసి వాటిని లోక్సభ సెక్రటరీకి ఇవ్వాలన్నమాట. లోక్సభ సెక్రటరీకి ఇచ్చిన తర్వాత ఆయన దానిపైన చర్చ జరపాలనుకున్నారనుకోండి సభలో, మరో 50 మంది సంతకాలు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా సంతకాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే అక్కడ ఓటింగ్ అనేది నిర్వహిస్తారు. ఆ ఓటింగ్లో హాజరై ఉంటారు కదా సభకు అందరూ హాజరు కాకపోవచ్చు ఉన్న సభ్యులంతా, కానీ సభకు హాజరైన వాళ్ళల్లో సగం కంటే ఎక్కువ మంది ఆ ఓటింగ్ని ఆమోదించాల్సి ఉంటుంది అనమాట. ఆమోదించిన తర్వాత స్పీకర్ అనేవాళ్ళు తొలగించబడతారు. అర్థమైందా? దీన్ని ఎఫెక్టివ్ మెజారిటీ అంటాము. సభకు హాజరైన వాళ్ళల్లో సగం కంటే ఎక్కువ మంది, దీన్ని ఎఫెక్టివ్ మెజారిటీ అని చెప్తాము. ఆ సగం కంటే ఎక్కువ మంది లోక్సభ స్పీకర్ యొక్క తొలగింపును ఆమోదిస్తే ఆ స్పీకర్ అనేవాళ్ళు పదవి రద్దవుతుంది అనేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి లోక్సభ సభ్యులందరూ కలిసి లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూరల్
రూరల్ హౌసింగ్ స్కీమ్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రీస్ట్రక్చర్డ్ ఇంటూ ప్రధాన్ మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన? ఆప్షన్ దీన్ దయాల్ అంత్యోదయ్ యోజన, ఆప్షన్ 2 జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన, ఆప్షన్ 3 ఇందిరా ఆవాస్ యోజన, ఆప్షన్ 4 రాజీవ్ ఆవాస్ యోజన. భారత ప్రభుత్వం ద్వారా ఈ క్రింది గ్రామీణ గృహ నిర్మాణ పథకాలలో ఏది ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనగా పునర్నిర్మించబడింది? ఆప్షన్ 1 దీన్ దయాల్ అంత్యోదయ యోజన, ఆప్షన్ 2 జవహర్ గ్రామ సమృద్ధి యోజన, ఆప్షన్ 3 ఇందిరా ఆవాస్ యోజన, ఆప్షన్ 4 రాజీవ్ ఆవాస్ యోజన. ఇందిరా ఆవాస్ యోజన ఇది మనకు వచ్చేసి 1985లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇందిరా ఆవాస్ యోజన అనమాట. 1985లో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. పేదవారందరికీ ఇల్లులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇందిరా ఆవాస్ యోజనను 1985లో తీసుకొని వచ్చారు. ఆ టైం మనకి రాజీవ్ గాంధీ ఉన్నారనమాట. తర్వాత దీన్ని 2015లో రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, రీమోడలింగ్ చేశారు. దేనిగా అంటే కనుక ప్రధాన్ మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన అనే స్కీమ్ లాగా తీసుకొని వచ్చారు. టార్గెట్ ఎంత పెట్టుకున్నారంటే 2022కి 2 కోట్ల ఇల్లు అనేది నిర్మించి ఇవ్వాలి పేదలకు అనేసి పెట్టుకున్నారనమాట. అయితే ఈ స్కీమ్ని రీసెంట్గా ఈ ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన స్కీమ్ని 2028-29 వరకు పొడిగించడం జరిగింది. ఈ ఇయర్ వరకు, ఈ ఫినాన్షియల్ ఇయర్ వరకు 2028-29 వరకు ప్రధాన్ మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన స్కీమ్ని ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, హౌ మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఇన్ ఇండియా? ఆప్షన్ 1 22, ఆప్షన్ 2 28, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 26. భారతదేశంలో ఎన్ని సంస్థలు ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉన్నాయి? మనకి మొత్తం భారతదేశంలో ఎన్ని సంస్థలు ఉన్నాయంటే 26 ఆర్గనైజేషన్స్ అనేవి యునైటెడ్ నేషన్స్లో భాగంగా ఉన్నాయి. అదేనండి మనం చెప్పుకుంటాం కదా, వరల్డ్ బ్యాంక్, IMF, అదేవిధంగా యూనిసెఫ్, UNDP, ఇలాంటి సంస్థల్లో మొత్తం ఎన్ని సంస్థల్లో ఇండియా భాగంగా ఉందంటే కనుక 26 సంస్థల్లో ఇండియా భాగంగా ఉండడం జరిగింది. 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ఫెసిలిటేట్స్ రిమోట్ లాగిన్ ఆన్ ఏ కంప్యూటర్? కంప్యూటర్ రిమోట్ లాగిన్ను ఏది సులభతరం చేస్తుంది? RTP, HTTP, FTP, టెల్నెట్. ఈ టెల్నెట్ అనేది మనకి ఏం చెప్తుందంటే టెలి నెట్వర్క్ అనే దాని గురించి చెప్తుందన్నమాట. మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్. How many demands did Mahatma Gandhi make in his letter to Lord Irwin, some of which were agreed to and come to be known as Gandhi-Irwin Pact? మహాత్మా గాంధీ లార్డ్ ఇర్విన్కు రాసిన లేఖలో ఎన్ని డిమాండ్లు చేశారు? వాటిలో కొన్ని అంగీకరించబడ్డాయి మరియు గాంధీ ఇర్విన్ ఒప్పందం భాగంగా ఈ విధంగా పిలువబడ్డాయి. ఇక్కడ క్వశ్చన్ మొత్తం ఏంటంటే గాంధీ ఇర్విన్ ఒప్పందంలో మొత్తం ఎన్ని ప్రతిపాదనలు జరిగాయి గాంధీ గారి తరపు నుంచి అనేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్ని ప్రతిపాదనలు చేశారు? నిన్ననే కదా మనం మాట్లాడుకున్నాం గాంధీ ఇర్విన్ ఒప్పందం గురించి. ఇది రౌండ్ టేబుల్ సమావేశాలలో భాగంగా జరిగింది. 1930లో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరిగింది. 1931లో సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరిగింది. 1932లో 3వ రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరిగింది అనేసి చెప్పుకున్నాము. ఎప్పుడు జరిగింది? 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ గాంధీ ఇర్విన్, ఎందుకంటే ఫస్ట్ దానికి హాజరు కాలేదు, కాంగ్రెస్ బహిష్కరించిందనమాట. 2వ దానికైనా హాజరయ్యేలాగా చూడండి అని చెప్తే ఇర్విన్ గారు గాంధీ గారితో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో గాంధీ గారు మొత్తం ఎన్ని చెప్పారు? 11 డిమాండ్లు చేశారనమాట. ఈ 11 డిమాండ్లలో ఉప్పు పైన పన్ను తగ్గించాలి, పోస్టల్ బిల్స్ను రద్దు చేయకూడదు, ఇలాంటి కొన్ని అన్నీ ఉన్నాయి. అరెస్ట్ చేసిన మా వాళ్ళను రిలీజ్ చేయాలి, అహింసాత్మకంగా చేస్తున్నా కూడా అరెస్ట్ చేస్తుంటారనమాట, వాళ్ళందరినీ రిలీజ్ చేయాలి, ఇలాంటి మొత్తం మద్యం పైన నిషేధం విధించాలి, ఇలాంటివన్నీ 11 మొత్తం ఎన్ని తీర్మానాలు చేశారంటే 11 తీర్మానాలు చేశారనమాట. అయితే ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందం అనేది మనకి ఎప్పుడు జరిగింది అని అంటే కనుక 1931 మార్చి 5న జరిగింది. ఆ టైంలోనే కదా మళ్ళీ మనకు ఇర్విన్ గారు కూడా 2 ప్రతిపాదనలు చేశారు. శాసనోల్లంఘన ఉద్యమాన్ని మీరు ఆపేయాలి, 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలి అనేసి. ఇది లార్డ్ ఇర్విన్ ఒప్పందానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నిన్న ఈ క్లాస్ మనం డిస్కస్ చేసుకున్నాం, ఒకసారి రిపీట్ చేసి చూడండి. వెన్ వాజ్ ద ఫస్ట్ నేషనల్ స్పేస్ డే సెలబ్రేటెడ్ అండ్ విచ్ డేట్? మొదటి జాతీయ
అంతరిక్ష దినోత్సవం ఎప్పుడు మరియు ఏ తేదీన జరుపుకున్నారు? ఆప్షన్ 1 2024 ఆగస్టు 23, ఆప్షన్ 2 2023 ఆగస్టు 23, ఆప్షన్ 3 2022 ఆగస్టు 20, ఆప్షన్ 4 2019 ఆగస్టు 20. ఎప్పుడు మనం ఫస్ట్ నేషనల్ స్పేస్ డేని సెలబ్రేట్ చేసుకున్నామంటే 2024 ఆగస్టు 23. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాము అంటే ఈరోజు మనకు బాగా గుర్తుంటుంది, నేషనల్ స్పేస్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది 2023లో మనకి జూలై 14th చంద్రయాన్ 3 ఉంది కదా, మనకి చంద్రయాన్ 3ని లాంచ్ చేశామన్నమాట. చంద్రయాన్ 3, ఈ చంద్రయాన్ 3ని లాంచ్ చేసింది జూలై 14th. కానీ ఇది ల్యాండ్ అయింది ఎప్పుడు? ఆగస్టు 23న మూన్ పైకి ల్యాండ్ అయిందనమాట. చంద్రుని యొక్క దక్షిణ ధ్రువానికి ల్యాండ్ అయింది, సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. ఎప్పుడు? ఆగస్టు 23. ఇందులో ఏమేమి ఉన్నాయి అని అంటే కనుక విక్రమ్ అనే ల్యాండర్ ఉన్నింది, అలాగే ప్రజ్ఞాన్ అనే రోవర్ ఉన్నింది. విక్రమ్, ప్రజ్ఞాన్, ఇదేమో ల్యాండర్, ఇదేమో రోవర్ అన్నమాట. ఇది సక్సెస్ఫుల్గా అక్కడ ల్యాండ్ అయ్యి మనం గ్రాండ్ సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి నేషనల్ స్పేస్ డేని ఆగస్టు 23న సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందనమాట. దక్షిణ ధ్రువాన్ని చూసిన మొదటి దేశం భారతదేశం అయ్యింది. తర్వాత చంద్రుని పైకి ల్యాండ్ అయిన 4వ దేశంగా భారతదేశం నిలిచిందనమాట. అందుకోసమనే మనం 2024 ఆగస్టు 23న సెలబ్రేట్ చేసుకున్నాం నేషనల్ స్పేస్ డేని. అయితే దీన్ని ఆగస్టు 23నే మనకి ఇంతకుముందే అనౌన్స్ చేశారు. అయితే ఫస్ట్ సెలబ్రేషన్ అనేది 2024 ఆగస్టు 23న సెలబ్రేట్ చేసుకున్నాం. 23లోనే అనౌన్స్ చేసుకున్నాం, కానీ అఫీషియల్గా వచ్చేసి 2024 ఆగస్టు 23ను చెప్పాలి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇది రాంగ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్, హూ లెడ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ 1920-22? 1920-22లో సహాయ నిరాకరణ ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు? ఆప్షన్ 1 మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ 2 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 3 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 4 మహాత్మా గాంధీ. మనకి సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చేసి మనకి 1920-22 మధ్య జరిగిందనమాట. దీనికి ఎవరు నాయకత్వం వహించారు అని అంటే మహాత్మా గాంధీ గారు. మీకు దీనికంటే ఇంతకు ముందే చెప్పాను కదా, రౌలట్ యాక్ట్ అనేది వచ్చింది 1919లో. ఖిలాఫత్ మూమెంట్ గుర్తుందా? నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా ఖిలాఫత్ మూమెంట్ గురించి. 1919లో ఖిలాఫత్ మూమెంట్ అనేది జరిగింది. టర్కీలో ఖలీఫా ఉంటారు, ఆయన పదవిని వాళ్ళు రద్దు చేయడంతో బ్రిటిష్ వాళ్ళు పునరుద్ధరణ కోసం అనేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా కూడా ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. దాన్నే ఖిలాఫత్ మూమెంట్, ఖిలాఫత్ ఉద్యమం అనేసి చెప్పుకున్నాము. మనకి ఇండియాలో వచ్చేసి వాళ్ళకి ఈ ఖిలాఫత్ మూమెంట్కి నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అలీ సోదరులు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఖిలాఫత్ మూమెంట్ని జరిపారు అనేసి చెప్పుకున్నాం కదా. ఈ ఖిలాఫత్ మూమెంట్ని మనకి మహాత్మా గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా కలిపేశారు అనేసి కూడా చెప్పుకున్నాము. అయితే సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ కావడానికి మెయిన్ కారణంగా దేన్ని చెప్పొచ్చు అని అంటే కనుక జలియన్ వాలాబాగ్ అనమాట. జలియన్ వాలాబాగ్ సంఘటన, జలియన్ వాలాబాగ్ దుర్ఘటన లేదా సంఘటన అనేసి గుర్తుపెట్టుకోండి. ఈ జలియన్ వాలాబాగ్ సంఘటన, ఈ జలియన్ వాలాబాగ్ సంఘటన వచ్చేసి మనకి 1919 ఏప్రిల్ 13న జరిగింది. అసలు ఏంటి జలియన్ వాలాబాగ్ దుర్ఘటన అని అంటే కనుక ఏప్రిల్ 13వ తేదీన రౌలట్ చట్టంకు వీళ్ళు వ్యతిరేకంగా ఏం చేస్తుంటారంటే ఉద్యమాలు అనేవి చేస్తూ ఉంటారనమాట. ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు మనకి జలియన్ వాలాబాగ్ అనే ప్లేస్లో హర్తాల్ను నిర్వహిస్తూ ఉంటారు. హర్తాల్ నిర్వహిస్తూ ఉంటే కనుక అసలు రౌలట్ చట్టం దేని గురించి చెప్తుందంటే అసలు బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి ముందస్తు చర్యలు ఉండవు, మనం ఎలాంటి తప్పు చేయము. హెబియస్ కార్పస్ గుర్తుందా మీకు? హెబియస్ కార్పస్ అనేసి మనం వ్యక్తి యొక్క అరెస్టుని గురించి చెప్పాలన్నమాట, హాజరుపరచాలి అతన్ని. అలాంటి ఏమీ రీజన్స్ లేకుండా ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సోదాలు చేయొచ్చు. ఇలాంటివన్నీ రౌలట్ చట్టం ద్వారా వాళ్ళు మన పైన రుద్దాలని చూశారు బ్రిటిష్ వాళ్ళు. దానికి ఈ రౌలట్ చట్టం ప్రకారమే సైఫుద్దీన్ కిచ్లు అలాగే సత్యపాల్ వీళ్ళని అరెస్ట్ చేసింటారనమాట. ఎందులో భాగంగా అంటే రౌలట్ యాక్ట్ ప్రకారము
రౌలట్ యాక్ట్ ప్రకారము వీళ్ళని అరెస్ట్ చేసింటారు, సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్ని. దీనికి వ్యతిరేకంగా జలియన్ వాలాబాగ్, ఇది అమృత్సర్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ జలియన్ వాలాబాగ్ అనే ప్రాంతంలో జనాలంతా కూడా హర్తాల్ను నిర్వహిస్తూ అక్కడ ఉద్యమాన్ని చేస్తూ ఉంటారు, శాంతియుతంగానే ఉద్యమాన్ని చేస్తూ ఉంటారు అనమాట. అయితే మనకేం జరుగుతుందంటే రెజినాల్డ్ డయ్యర్, అప్పుడు మైకెల్ ఓ డయ్యర్ ఉంటారు, ఆయన రెజినాల్డ్ డయ్యర్ అనే పోలీస్ చేత కాల్పులు జరిపిస్తారు. ఆ కాల్పుల్లో చాలామంది చనిపోతారు, చాలామంది గాయపడతారనమాట. నియర్లీ 140 మంది పైన చనిపోవడం జరుగుతుంది మనకి ఈ జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో. అప్పుడు ఏం చేస్తారు అని అంటే ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభిస్తారు మనకు గాంధీ గారు. అదే టైంలో సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చేసి మనకి 1920 ఆగస్టు 1న స్టార్ట్ అవుతుంది. అప్పుడు మన బాలగంగాధర్ తిలక్ గారు గర్జించిన సింహం అనేసి చెప్పొచ్చు ఆయన్ని. ఎవరంటే ఈయన అతివాదులకు చెందిన వాళ్ళు కదా, బాలగంగాధర్ తిలక్. ఈయన మరణించడం జరుగుతుంది. ఆయన యొక్క సంతాప సభతో మనకి సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ప్రారంభమైందనమాట. ఈ విధంగా మనకి జలియన్ వాలాబాగ్ దుర్ఘటనను దృష్టిలో పెట్టుకొని అలాగే ఖిలాఫత్ ఉద్యమాన్ని వాడుకొని గాంధీజీ గారు ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది 1920 ఆగస్టు 1న. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఎలాగ రౌలట్ యాక్ట్స్, రౌలట్ గురించి ఇంకా ఉందిలేండి, అప్పుడు చెప్తాను. నెక్స్ట్, విచ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ద బైట్ ఆఫ్ మ్యాడ్ డాగ్? పిచ్చి కుక్క కాటు వల్ల ఏ వ్యాధి వస్తుంది? ఆప్షన్ 1 ల్యూకోడెర్మా, ఆప్షన్ 2 హైడ్రోఫోబియా, ఆప్షన్ 3 అధిక రక్తపోటు, ఆప్షన్ 4 ఆర్థరైటిస్. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అనమాట, హైడ్రోఫోబియా. యాక్చువల్లీ మనకి పిచ్చి కుక్క కరిస్తే ఏమవుతుందంటే రెబీస్ వైరస్, ఈ రెబీస్ వల్ల మనకి రెబీస్ అనేది వస్తుందన్నమాట. దానివల్ల హైడ్రోఫోబియా. రెబీస్ సోకిన వాళ్ళు, మీరు పిచ్చి కుక్కను చూసినా రెబీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా, రెబీస్ సోకిన వాళ్ళు ఎవరైనా వాటర్ని చూస్తే భయపడుతూ ఉంటారనమాట. కాబట్టి హైడ్రోఫోబియా అనేది వాళ్ళకి ఉంటుంది. మరి ఈ రెబీస్కి సంబంధించి కేసెస్ అనేవి మనకి ఎక్కువగా నమోదు అవ్వడం జరుగుతుంది. ఈ రెబీస్ని నిర్మూలించాలి అనేసి మనము రెబీస్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది మనకి హైడ్రోఫోబియా వస్తుంది పిచ్చి కుక్క కాటు వల్ల అనేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎవ్రీ ఇయర్ మనము సెప్టెంబర్ 28న రెబీస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఏ రోజును? రెబీస్ డేగా సెప్టెంబర్ 28న సెలబ్రేట్ చేసుకుంటాము. మరి 2025కి సంబంధించిన థీమ్ ఏంటి రెబీస్ డేకి సంబంధించి అని అంటే కనుక యాక్ట్ నౌ యూ మీ కమ్యూనిటీ అనేది మనకి 2025కి సంబంధించిన థీమ్ అన్నమాట. రెబీస్ డేకి వరల్డ్ రెబీస్ డే సెప్టెంబర్ 28th. నెక్స్ట్, ఏ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్ ఈజ్ కాల్డ్? ధనాత్మక ఛార్జ్ ఉన్న అయాన్ను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 మాలిక్యూల్, ఆప్షన్ 2 ఆటమ్, ఆప్షన్ 3 క్యాటయాన్, ఆప్షన్ 4 యానయాన్. క్యాటయాన్ అనేది మనకి ప్లస్ ఛార్జ్ అనేది ఉంటుందన్నమాట, పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. యానయాన్కి వచ్చేసి మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఇంకా మాలిక్యూల్, యాటమ్ అనేది కరెక్ట్ ఆప్షన్ కాదనమాట. యాటమ్ అనేది మనకి ఒక సబ్స్టెన్స్లో పార్ట్ అయి ఉండొచ్చు, మాలిక్యూల్ అనేది కాదు. మనకి థర్డ్ ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్, పాజిటివ్లీ ఛార్జ్డ్ అంటే క్యాటయాన్. నెక్స్ట్, ఢిల్లీ ఏ సంవత్సరంలో భారతదేశ రాజధానిగా మారింది? ఇన్ విచ్ ఇయర్ ఢిల్లీ బికేమ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ 1 1911, ఆప్షన్ 2 1912, ఆప్షన్ 3 1910, ఆప్షన్ 4 1905. మనకి 1911లో ఢిల్లీ అనేది ఇండియా యొక్క క్యాపిటల్గా మారిందనమాట. అంతకుముందు వచ్చేసి మనకి కలకత్తా క్యాపిటల్గా ఉండింది. దాని నుంచి 1911లో కింగ్ జార్జ్ అనౌన్స్ చేస్తారనమాట ఢిల్లీకి మార్చండి అనేసి. తర్వాత దీన్ని 1931లో అఫీషియల్గా లార్డ్ ఇర్విన్ గారు ప్రకటించారు.
ఢిల్లీ భారతదేశం యొక్క లార్డ్ ఇర్విన్ ఈయన అఫీషియల్గా ఢిల్లీని ఇండియా యొక్క క్యాపిటల్గా అనౌన్స్ చేయడం జరిగిందనమాట 1931లో. ఇక్కడ ఈ టైంలో మనకి ఎవరు అనౌన్స్ చేశారు ఢిల్లీని క్యాపిటల్గా అని అంటే కనుక జార్జ్ V, కింగ్ జార్జ్ V. ఫస్ట్ ఆప్షన్ అనేది అక్కడ కరెక్ట్. నెక్స్ట్, ద రౌలట్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్. రౌలట్ చట్టం డాష్లో ఆమోదించబడింది. ఆప్షన్ 1 1920, ఆప్షన్ 2 1922, ఆప్షన్ 3 1919, ఆప్షన్ 4 1921. ఇందాకే కదా రౌలట్ యాక్ట్ గురించి చెప్పుకున్నాము. ఈ రౌలట్ యాక్ట్ అనేది మనకి 1919లో పాస్ అయిందనమాట. అసలు ఈ రౌలట్ చట్టం అంటే ఏంటో చెప్పుకున్నాం, హెబియస్ కార్పస్కి వ్యతిరేకంగా అనేసి. హెబియస్ కార్పస్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేయడము, అంటే ఏ రీజన్ లేకుండా ఒక వ్యక్తిని అనవసరంగా అరెస్ట్ చేయడం అనమాట. వాళ్ళ యొక్క అంటే అన్ని రైట్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినా అసలు మనం ఏమి చేయడానికి ఉండదు, అసలు మన ప్రమేయం లేకుండానే అరెస్ట్ ఇదంతా జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది 1919లో ఈ రౌలట్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. రౌలట్ చట్టం అంటే ఇది. దీన్ని ఎవరు తీసుకొని వచ్చారు అని అంటే కనుక ఈ రౌలట్ యాక్ట్ని సర్ సిడ్నీ రౌలట్. సర్ సిడ్నీ రౌలట్ ఒక కమిషన్ వేస్తారనమాట, రౌలట్ కమిషన్ అనేసి చెప్తారు దీన్ని. సర్ సిడ్నీ రౌలట్, అలాగే బాసిల్ స్కాట్, లోవర్, వీళ్ళు ఉంటారు. వీళ్ళతో పాటు మన ఇండియన్స్ కూడా ఉంటారనమాట. ప్రభాకర్, అలాగే ఇంకొక వ్యక్తి ఉంటారు ప్రభాకర్ కుమార సంథింగ్ ఉంటుందండి. ప్రభాకర్ కుమార ఏదో ఇంత, దీని గురించి ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ కమిషన్ ద్వారా తీసుకురావడం జరిగింది 1990లో. దీన్ని ఏమంటామంటే సెడిషన్ కమిషన్ అనేసి కూడా చెప్తామన్నమాట. ఈ సెడిషన్ కమిషన్, దీన్నే నల్ల చట్టాలు అనేసి చెప్తాము. రౌలట్ యొక్క నల్ల చట్టాలను తీసుకురావడం జరిగిందనేసి. దీన్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్కి తీసుకొని వచ్చారంటే 1919 మార్చి 21న అమల్లోకి తీసుకొని వస్తామని చెప్తారు. అయితే 1919 ఫిబ్రవరి 14న మనకి గాంధీజీ గారు దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు స్టార్ట్ చేస్తారనమాట. రౌలట్ ఉద్యమాలు అనేవి స్టార్ట్ చేస్తారు. ఈ రౌలట్ ఉద్యమాలలో భాగంగానే తర్వాత మనకి జలియన్ వాలాబాగ్ మూమెంట్ అనేది జరుగుతుంది. దాని తర్వాత మనకు ఈ 1990లోనే ఖిలాఫత్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఇదంతా రౌలట్ చట్టానికి సంబంధించి. అలాగే దీనికి ఈ రౌలట్ చట్టానికి సంబంధించి గాంధీజీ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే కనుక ఆకలిగా ఉన్నవాడికి రాళ్ళు పెట్టినట్లు అన్న ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వెన్ ఈజ్ నేషనల్ పంచాయత్ రాజ్ డే అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఆప్షన్ 1 జూన్ 4, ఆప్షన్ 2 మే 3, ఆప్షన్ 3 ఏప్రిల్ 10, ఆప్షన్ 4 ఏప్రిల్ 24. ఎప్పుడు పంచాయతీ రాజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటామంటే ఏప్రిల్ 24న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఆ రోజునే చేసుకుంటాము అని అంటే కనుక 1993లో మనకి 73 అమెండ్మెంట్ యాక్ట్, ఇది మనకు పార్ట్ 9లో వస్తుందన్నమాట. 9th పార్ట్లో గ్రామ పంచాయతీలను గురించి చదువుకుంటాము. ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పివి నరసింహారావు గారు ఉంటారు. ఆ టైంలో ఈయన తీసుకురావడం జరిగింది. 1991లో దీనికి సంబంధించిన చట్టాన్ని తీసుకొని వచ్చారు. అలాగే 1992లో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. 1992లో అది చట్టంగా అయింది. 1993 నుండి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలను మనము 9వ భాగంలో చేర్చుకోవడం జరిగిందనమాట. భారత రాజ్యాంగంలో 9వ భాగంలో చేర్చుకోవడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు ఏప్రిల్ 24న ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. కాబట్టి దీన్ని మనము 1993 ఏప్రిల్ 24న అమల్లోకి వచ్చింది. కాబట్టి ఏప్రిల్ 24ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటామంటే పంచాయతీ రాజ్ డే, నేషనల్ పంచాయతీ రాజ్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ పంచాయతీ రాజ్ చట్టం వచ్చిన తర్వాత
ఈ పంచాయతీరాజ్ చట్టం వచ్చిన తర్వాత అమలు చేసిన మొట్టమొదటి స్టేట్ ఏది అని అంటే కనుక కర్ణాటక అనమాట. పంచాయతీరాజ్ని అమలు చేసిన మొట్టమొదటి స్టేట్ కర్ణాటక. అలాగే ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేసింది ఏదంటే కనుక కర్ణాటకనే కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, which of the following is not a government of India initiative to attract foreign direct investment FDIs in India? భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను FDIలు ఆకర్షించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన చొరవ వీటిలో ఏది కాదు? ఆప్షన్ 1, భారత ప్రభుత్వం FDI ప్రతిపాదనల ఆమోదన విధానాన్ని సులభతరం చేసింది. ఆప్షన్ 2, దరఖాస్తు అందిన 10 రోజుల్లోపు FDI ప్రతిపాదనను ఆమోదించాలి. ఆప్షన్ 3, రాష్ట్రాలు చేపట్టే వ్యవస్థాపక పాఠ్యాంశాలను భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆప్షన్ 4, రాష్ట్రాలు సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాజ్ ఈజ్డ్ ద అప్రూవల్ మెకానిజం ఆఫ్ FDI proposals. Option 2, proposal of FDI are mandate to be cleared within 10 days of receiving the application. Option 3, the government of India announced entrepreneurship curriculum to be taken up by the states. Option 4, states must focus on strengthening the single window clearance system. FDIలను సులభతరం చేయడం కోసము భారతదేశం తీసుకొని చొరవ ఏది అని అంటున్నారనమాట. ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఎందుకంటే అది తీసుకోలేదు మనము. మన రాష్ట్రాలు చేపట్టే వ్యవస్థాపక పాఠ్యాంశాలను భారత ప్రభుత్వం ప్రకటించలేదన్నమాట. మిగతావన్నీ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టము, అలాగే దరఖాస్తు చేసిన 10 రోజుల్లోపు FDI ప్రతిపాదన ఆమోదించాలి, వీటన్నిటిని తీసుకోవడం జరిగింది. దేనికోసము అంటే FDIని సులభతరం చేయడం కోసము. మనకి 1992 ఆర్థిక సంస్కరణలు గుర్తున్నాయా? 1992లో ఈ ఆర్థిక సంస్కరణల తర్వాత విదేశీ పెట్టుబడులు అనేవి చాలా ఈజీ అయ్యాయి. అంతకుముందు చాలా టఫ్గా ఉండేవన్నమాట. ఎందుకని టఫ్గా ఉండేవి అని అంటే కనుక ఆల్రెడీ ఒకసారి బ్రిటిష్ వాళ్ళతో మనం దెబ్బతిన్నాము. వ్యాపారం కోసం అనేసి వచ్చి మొత్తంగా మనల్ని పరిపాలించారు కాబట్టి అంత ఈజీగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదనమాట. కానీ దాంతో మనకి ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఈ ఆర్థిక మాంద్యాన్ని పూడ్చడం కోసం 1992 తర్వాత మనము ఈ పెట్టుబడులు అనేది ఆహ్వానించడం జరిగిందనమాట. ఇదంతా మన్మోహన్ సింగ్ గారి చొరవ అనేసి చెప్పాలన్నమాట. అయితే ఈ FDIలు మనకి ఏ విధంగా వస్తాయి అని అంటే కనుక 3 విధాలుగా చెప్పొచ్చు అనమాట. గ్రీన్ ఫీల్డ్, అలాగే మెర్జెస్ ద్వారా జరుగుతాయి, అలాగే అక్విజిషన్స్. ఈ గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడులు అని అంటే ఏంటంటే కనుక మనం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయము, గ్రీన్ ఫీల్డ్ పరిశ్రమ అనేసి చెప్తూ ఉంటాం. అసలు గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి అంటే కనుక ఒక విదేశీ సంస్థ ఇంతకుముందు ఎప్పుడూ లేదు, కొత్తగా భారతదేశంలో ఒక సంస్థని ఏర్పాటు చేస్తే కనుక, ఒక పరిశ్రమను ఏర్పాటు చేస్తే కనుక దాన్ని గ్రీన్ ఫీల్డ్ అని చెప్పాలి. ఇంతకుముందు ఎప్పుడూ లేని ఒక విదేశీ సంస్థ ఇండియాకు వచ్చి ఇక్కడ సంస్థని ఏర్పాటు చేయడం కానీ, ఇక్కడ కంపెనీని పెట్టడం కానీ చేస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ అని చెప్తామన్నమాట. మెర్జెస్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు భారతదేశంలో ఉన్న విదేశీ సంస్థ ఇప్పుడు లాస్లో ఉన్న వాటిని కొన్నదనుకోండి, లేదంటే ఆల్రెడీ భారత్లో ఉన్న ఒక సంస్థను ఇంతకుముందు ఆల్రెడీ భారతదేశంలోనే ఉన్న విదేశీ సంస్థ మెర్జ్ అయ్యిందనుకోండి. భారతదేశం లాస్లో ఉంది, ఏదో భారతదేశం మొత్తం కాదు, భారతదేశంలోని కంపెనీ ఏదో ఒక కంపెనీ లాస్లో ఉంది, దాన్ని ఇప్పటికే ఆల్రెడీ ఉన్న విదేశీ సంస్థ కొని అందులో మెర్జ్ చేసుకుంటే కనుక దాన్ని మెర్జెస్ అనేసి చెప్తామన్నమాట. ఇంకా అక్విజిషన్స్ అంటే ఏంటంటే కనుక ఆల్రెడీ భారతదేశంకి ఒక కొత్త సంస్థ వచ్చింది, ఇక్కడ ఎలా అయితే వచ్చిందో అలాగే ఒక కొత్త విదేశీ సంస్థ భారతదేశానికి వచ్చి లాస్లో ఉన్న ఏదైనా ఒక కంపెనీని పూర్తిగా తానే కొనేసి పేరు మార్చుకొని పెట్టుకుంది అనుకోండి, దాన్ని అక్విజిషన్స్ అనేసి చెప్తామన్నమాట. ఈ విధంగా FDIs అనేవి మనకి 3 విధాలుగా ప్రజెంట్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఈ FDIస్కి సంబంధించి మనకి FIFP ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేట్ ప్రమోషన్స్ అనేవి తీసుకొని రావడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకి 2017లో తీసుకొని వచ్చారు. దీని ద్వారా కొంత ఏమైందంటే వాళ్ళకి ఇచ్చే పర్మిట్స్ కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే కొన్ని విధమైన ఫెసిలిటేట్స్ అనేవి సులభతరం చేసింది. అంతకుముందు చాలా టఫ్గా ఉండింది. అలాగే మనకి
ఈ 2017 తర్వాత ఇది కూడా వద్దు అని చెప్పేసి ఏం చేశారంటే సింగిల్ విండో క్లియరెన్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అంతా సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా మనకి జరుగుతుంది అనేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ విచ్ ఎ 5-year ప్లాన్ డిడ్ ఇండియా ఆప్ట్ ఏ మిక్స్డ్ ఎకానమీ? భారతదేశం ఏ పంచవర్ష ప్రణాళికలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకుంది? ఆప్షన్ 1 మొదటి పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ 2 రెండవ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ 3 నాలుగవ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ 4 మూడవ పంచవర్ష ప్రణాళిక. భారతదేశం మనకి పంచవర్ష ప్రణాళిక మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఎంచుకుంది అని అంటే కనుక అసలు పంచవర్ష ప్రణాళికలు, ఈ పంచవర్ష ప్రణాళికల ప్లేస్లో మనకి 2015లో నీతి ఆయోగ్ రావడం జరిగిందనమాట. పంచవర్ష ప్రణాళికలు అనేవి రిమూవ్ అయిపోయాయి, ప్రజెంట్ అయితే అమల్లో లేవు. మొదటి పంచవర్ష ప్రణాళిక వచ్చేసి మనము దేన్ని ఫస్ట్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నామంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేసి ఉన్నామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పారిశ్రామిక రంగము, తర్వాత సమ్మిళిత వృద్ధి అనేది తీసుకొని రావాలి అనేసి టార్గెట్గా పెట్టుకున్నామన్నమాట. అయితే ఇక్కడ రెండవ పంచవర్ష ప్రణాళికను మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఎంచుకోవడం జరిగిందనమాట. మొదటి పంచవర్ష ప్రణాళిక, అసలు మొదటి పంచవర్ష ప్రణాళిక వచ్చేసి మనకి 1950 to 56 వరకు అమల్లో ఉంది. రెండవది వచ్చేసి 1956 నుండి 61 5 years వరకు కదా. మూడవ పంచవర్ష ప్రణాళిక మనకి 1961 నుండి 66 వరకు అమల్లో ఉన్నిందనమాట. తర్వాత నాలుగవ పంచవర్ష ప్రణాళికకు వచ్చేసి గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది అని అంటే కనుక ఇక్కడ 61 తర్వాత 61లో చైనాతో మనకి వార్ వచ్చింది, చైనాతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అలాగే 65లో వచ్చేసి పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వచ్చింది. అసలే మూడవ పంచవర్ష ప్రణాళికలో మొదటి పంచవర్ష ప్రణాళికలో వచ్చేసి అనుకున్న వృద్ధి రేటు కంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించాయన్నమాట మొదటిది, అలాగే రెండవది. దాంతో ఏం చేశాము, వృద్ధి రేట్ అనేది ఈసారి వృద్ధి రేటు అంచనా వచ్చేసి 5.6గా పెట్టుకున్నాము. కానీ అంత సాధించగలిగామా? 2 సార్లు యుద్ధం చేసిన తర్వాత ఇంకా మన దగ్గర బడ్జెట్ ఉంటుందా అంటే లేదనమాట. కాబట్టి 2.7తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పట్లో ఈ ప్రణాళికలు ఏవి వద్దు, కొంచెం ప్లానింగ్కి హాలిడే తీసుకుందాం అనేసి మన వాళ్ళు హాలిడే తీసుకోవడం జరిగింది. ఎప్పుడు 1966 నుండి 69 వరకు ప్లానింగ్ హాలిడే, ప్రణాళిక సెలవు అనేసి చెప్తాం. ప్రణాళిక సెలవు. కాబట్టి తర్వాత మనకి ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది అంటే కనుక నాలుగవ పంచవర్ష ప్రణాళిక 1969 నుండి అమలు అవ్వడం జరిగిందనమాట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకర్త వచ్చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రూపకర్తగా ఉన్నారు. అదేవిధంగా ఏ నమూనాను తీసుకున్నాము దీనికి అని అంటే కనుక నమూనా వచ్చేసి హరాడ్ అండ్ డోమర్ నమూనాను తీసుకున్నాము. మరి రెండవ పంచవర్ష ప్రణాళికకు రూపకర్త వచ్చేసి మహల్నోబిస్, పిసి మహల్నోబిస్ గారు రూపకర్త. ఈయన నమూనానే తీసుకున్నాం, పిసి మహల్నోబిస్ నమూనానే తీసుకోవడం జరిగింది. మూడవ పంచవర్ష ప్రణాళికకు వచ్చేసి రూపకర్త వచ్చేసి పీతాంబర్ సేట్. మరి ఏ నమూనాను తీసుకున్నాము అని అంటే కనుక మళ్ళీ హరాడ్ అండ్ డోమర్ నమూనానే తీసుకున్నాము. హరాడ్ అండ్ డోమర్. నాలుగవ పంచవర్ష ప్రణాళికకు వచ్చేసి మనము డిఆర్ గాడ్గిల్ రూపకర్తగా ఉన్నారు. ఇక్కడే రాస్తాను, డిఆర్ గాడ్గిల్ రూపకర్తగా ఉన్నారు. అలాగే ఎవరి నమూనాను తీసుకున్నామంటే కనుక మన్నే రుద్ర గారి యొక్క నమూనాను తీసుకోవడం జరిగిందనమాట. మరి ఇవే కాకుండా మనకి ప్లానింగ్ హాలిడేస్ అనేవి కూడా ఉన్నాయి. ప్లానింగ్ హాలిడే గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. నిరంతర ప్రణాళికలు, రోలింగ్ ప్లానింగ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. నిరంతర ప్రణాళిక ఇవి ఎప్పుడెప్పుడు అమల్లో ఉన్నాయంటే 1978 నుండి 80 వరకు అమల్లో ఉన్నాయి నిరంతర ప్రణాళిక. నిరంతర ప్రణాళికలకు మరి మామూలు పంచవర్ష ప్రణాళికలకు తేడా ఏంటి అని అంటే కనుక పేరులోనే ఉంది చూడండి, పంచ అంటే 5 అనేసి అర్థం అనమాట. మరి నిరంతర ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికల్లాగా 5 సంవత్సరాలు అమల్లో ఉండవు. లక్ష్యమేమో ఒకటే ఉంటుంది, లక్ష్యాన్నేమో స్థిర లక్ష్యమే ఉంటుంది. కానీ పోయిన సంవత్సరాన్ని అంటే గడిచిపోయిన సంవత్సరాన్ని వదిలేస్తూ మళ్ళీ 5 సంవత్సరాలను యాడ్ చేసుకుంటూ పోతామన్నమాట. ఇప్పుడు 2000 నుంచి 2005 వరకు అని టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి.
2000 వదిలేస్తాం, 2001 నుండి మళ్ళీ 2006కి ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. దీన్నే నిరంతర ప్రణాళిక. ఎప్పుడు చూసినా 5 సంవత్సరాలుగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని నిరంతర ప్రణాళిక అంటాము. అలాగని టార్గెట్ ఏమైనా మారిందంటే లక్ష్యం మాత్రం అలాగే ఉంటుంది. దీన్ని ఎవరు తీసుకుని వచ్చారంటే కనుక మొరార్జీ దేశాయ్ గారు తీసుకురావడం జరిగింది. అలాగే వార్షిక ప్రణాళిక. ఈ వార్షిక ప్రణాళిక వచ్చేసి మనకి ఎప్పుడు అమల్లో ఉన్నింది అంటే కనుక 1990 నుండి 1992 వరకు అమల్లో ఉన్నిందనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. ప్రణాళిక, సెలవు, ఓన్లీ ఎన్టీపీసీనే అనే కాదు, ఇవి కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ప్రణాళిక, సెలవు వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఎప్పుడు అమల్లో ఉంది అంటే 1966 నుండి 69 వరకు అమల్లో ఉన్నిందనమాట. మొత్తం కొంతమంది 2 ప్లానింగ్ హాలిడేస్ ఉండేవి అని చెప్తారనమాట, కానీ ఒకటే అని చెప్పాలి. 1966 నుండి 69 వరకు సెలవు అనేది తీసుకున్నాము. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద థర్డ్ ట్రోపిక్ లెవెల్ ఆఫ్ ద ఫుడ్ చైన్? కింది వాటిలో ఏది ఆహార గొలుసు యొక్క 3వ ట్రోఫిక్ స్థాయిలో ఉంది? ఆప్షన్ 1 ప్రొడ్యూసర్, ఆప్షన్ 2 టాప్ కన్జ్యూమర్, ఆప్షన్ 3 సెకండరీ కన్జ్యూమర్, ఆప్షన్ 4 ప్రైమరీ కన్జ్యూమర్. ఉత్పత్తిదారు, అగ్ర వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, ప్రాథమిక వినియోగదారులు. అసలు మనము ఫుడ్ చైన్ యొక్క పిరమిడ్ను చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే, ఇది కాసేపు ఫుడ్ చైన్ యొక్క పిరమిడ్ అనుకోండి. కింద గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి మనకి ప్రొడ్యూసర్స్ ఉంటాయి. ఇక్కడేమో ప్రైమరీ ప్రొడ్యూసర్స్, తర్వాత ఏమో సెకండరీ ప్రొడ్యూసర్స్, టెర్షరీ ప్రొడ్యూసర్స్ ఉంటాయన్నమాట. అయితే ప్రొడ్యూసర్స్ కింద మనం వేటిని చెప్పుకోవచ్చు అంటే ఆటోట్రోఫ్స్ అన్నీ కూడా ప్రొడ్యూసర్స్ కిందకే వస్తాయి. ఆటోట్రోఫ్స్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్, వాటంతట అవే ఫుడ్ మెటీరియల్ని ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా ప్రొడ్యూసర్స్ కిందకి వస్తాయి. ప్రొడ్యూసర్స్ తినే వాటిని ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అనేసి చెప్తామన్నమాట. ఇక్కడ మనకి వచ్చేసి హెర్బివోర్స్ అన్నీ వస్తాయన్నమాట. అంటే ఏవి కావచ్చు, లైక్ ర్యాబిట్, గ్రాస్ హాపర్ ఇవన్నీ వస్తాయి. సెకండరీ ప్రొడ్యూసర్స్ అంటే కార్నివోర్స్, వీళ్ళంతా వస్తారు. తర్వాత టెర్షరీలో వచ్చేసి ఆమ్నివోర్స్ కూడా మనకి వస్తాయన్నమాట. ఇది ఫుడ్ చైన్ యొక్క పిరమిడ్ అనుకోండి, ఫుడ్ పిరమిడ్ అనుకోండి. మరి అయితే ఇక్కడ థర్డ్ ట్రోపిక్ లెవెల్లో ఫుడ్ చైన్లో ఏది ఉంటుంది అనేసి అడుగుతున్నారనమాట. సెకండరీ కన్జ్యూమర్స్ ఉంటారా, ప్రొడ్యూసర్స్ ఉంటారా, టాప్ కన్జ్యూమర్స్ ఉంటారా అంటే కనుక సెకండరీ కన్జ్యూమర్స్. ఇక్కడ ప్రైమరీ ప్రొడ్యూసర్స్, ఇక్కడ సెకండరీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, వీళ్ళని ప్రైమరీ కన్జ్యూమర్స్ అనేసి కూడా చెప్తాము. టెర్షరీ ప్రొడ్యూసర్స్ని మనం ఏమని చెప్పాలి అని అంటే కనుక సెకండరీ కన్జ్యూమర్స్ అనేసి చెప్తామన్నమాట. ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. నెక్స్ట్, నేమ్ ద ఎలిమెంట్ విచ్ హ్యాస్ అన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 287. 287 యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉన్న మూలకాన్ని పేర్కొనండి. ఆప్షన్ 1 కార్బన్, ఆప్షన్ 2 హైడ్రోజన్, ఆప్షన్ 3 క్లోరిన్, ఆప్షన్ 4 హీలియం. ఈ కాన్ఫిగరేషన్ అనేది మనము కార్బన్లో చూడొచ్చు అనమాట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవే నెట్వర్క్? కింది వాటిలో ఏ నగరం స్వర్ణ చతుర్భుజి హైవే నెట్వర్క్లో భాగం కాదు? ఆప్షన్ 1 హైదరాబాద్, ఆప్షన్ 2 ముంబై, ఆప్షన్ 3 కోల్కతా, ఆప్షన్ 4 ఢిల్లీ. ఏది ఇక్కడ మనకి గోల్డెన్ క్వాడ్రిలేటరల్లో భాగం కాదు అని అంటే కనుక హైదరాబాద్ అనేది కాదనమాట. ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ముంబైతో స్టార్ట్ అవుతుంది. అలాగే తర్వాత ఢిల్లీ, కోల్కతా నుండి చెన్నై, ఈ విధంగా ఇండియాని మొత్తం కవర్ చేసే విధంగా ఈ గోల్డెన్ క్వాడ్రిలేటర్ అనేది నిర్మించారు. ఎవరు అంటే కనుక 2001లో మనకి అటల్ బిహార్ వాజ్పేయి గారు దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి హైదరాబాద్ అనేది ఇందులో లేదు. ఇక్కడేమో కోల్కతా, ఇక్కడేమో ఢిల్లీ, ఇక్కడేమో ఈ 4లో ఇక్కడేమో మనకి ముంబై ఉంటుంది, ఇక్కడేమో ఢిల్లీ ఉంటుంది, ఇక్కడేమో కోల్కతా ఉంటుంది, సదరన్లో ఏమో చెన్నై అనేది ఉంటుందన్నమాట. ఆప్షన్ 1 అనేది తప్పు. నెక్స్ట్, విచ్ సీ రూట్ ఈజ్ ద బిజియెస్ట్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గం ఏది? ద నార్త్ పసిఫిక్ సీ రూట్, కేప్ ఆఫ్ గుడ్ హోప్ సీ రూట్,
ద సౌత్ పసిఫిక్ సీ రూట్, ద నార్త్ అట్లాంటిక్ సీ రూట్. ఆప్షన్ 4 అనేది ద నార్త్ అట్లాంటిక్ సీ రూట్ అనేది ఎప్పుడు బిజీగా ఉంటుంది సీ రూట్ ప్రకారంగా చూసుకుంటే. నెక్స్ట్, హౌ మెనీ అవుట్పుట్ పోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ పెరిఫెరల్ ఐబార్బో? ఆప్షన్ 1 512, ఆప్షన్ 2 264, ఆప్షన్ 3 24, ఆప్షన్ 4 256. మనకి 256 అనేవి ఉంటాయన్నమాట అవుట్పుట్ పోర్ట్స్. నెక్స్ట్, వాట్ డస్ WCCB స్టాండ్స్ ఫర్ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్? పర్యావరణ మరియు అటవీ సందర్భంలో WCCB దేనిని సూచిస్తుంది? WCCB అనేది మనకి ఆప్షన్ 1 వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, ఆప్షన్ 2 వరల్డ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, ఆప్షన్ 3 వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కంట్రోల్ బ్యూరో, ఆప్షన్ 3 వరల్డ్ కన్జర్వేషన్ కంట్రోల్ బ్యూరో. ఆప్షన్ 1 కరెక్ట్ ఆప్షన్ అనమాట, వైల్డ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనేసి చెప్తాం అనమాట. దీని కిందకే మనకి అసలు ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది ఈ వైల్డ్ లైఫ్ క్రైమ్ అండ్ కంట్రోల్ బ్యూరో అనేది అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ కిందికి వస్తుందన్నమాట. మరైతే మనకి వన్యప్రాణి సంరక్షణ చట్టము వైల్డ్ లైఫ్ యాక్ట్ గుర్తుంటుంది కదా 1972, దాని కిందకే ఈ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనేది వస్తుంది. అండర్ ద విచ్ మినిస్ట్రీ అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. ప్రజెంట్ ఎవరున్నారు? భూపేంద్ర యాదవ్ గారు ఉండడం జరిగిందనమాట. ఈ 1972 కింది దీని కిందికి వస్తుంది. మనం చాలా చోట్ల చూస్తుంటాం అనమాట, న్యూస్ పేపర్స్లో కానీ లేదంటే ఏదైనా జూలాజికల్ పార్క్స్ అలా వెళ్ళినప్పుడు కానీ మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఈ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో కిందనే డీల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇది మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్, ఫర్ విచ్ ఇక్కడ వైల్డ్ లైఫ్ యాక్ట్ గురించి చూసాం కదా, నిన్న కొన్ని యాక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, గుర్తున్నాయా? 1980 అటవీ సంరక్షణ చట్టము ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్, అలాగే 1974 జల కాలుష్య చట్టము, 1981 ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ వాయు కాలుష్య చట్టము, అలాగే 2002 బయోడైవర్సిటీ యాక్ట్. వీటిని గురించి డిస్కస్ చేస్తాం. ఈ యాక్ట్ అన్నిటినీ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, భారత ప్రభుత్వం ఏ భారతీయ సుగంధ ద్రవ్యానికి US పేటెంట్ పొందడాన్ని సవాల్ చేసింది మరియు దానిని రద్దు చేయమని వారిని బలవంతం చేసింది? ఫర్ విచ్ ఇండియన్ స్పైస్ డిడ్ ద ఇండియన్ గవర్నమెంట్ ఛాలెంజ్ ద US పేటెంటింగ్ అండ్ ఫోర్స్ దెమ్ టు రివోక్ ఇట్? ఆప్షన్ 1 మస్టర్డ్, ఆప్షన్ 2 క్లోవ్, ఆప్షన్ 3 కార్డమమ్, ఆప్షన్ 4 టర్మరిక్. ఏ పేటెంట్ని రద్దు చేసుకోమని చెప్పింది సుగంధ ద్రవ్యాలలో అంటే కనుక మనకి పసుపు పేటెంట్ అనేది ఇండియాది. అది పేటెంట్ పొందితే కనుక ఆ పేటెంట్ రైట్స్ ఆ దేశానికి మాత్రమే పరిమితం అనమాట, వేరే దేశం వాళ్ళు దానిపైన హక్కులు కలిగి ఉండరు. ఇది మా ఇండియాకు చెందింది అనేసి యూఎస్తో మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఫైట్ చేస్తుందన్నమాట. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, అకార్డింగ్ టు ద సెన్సస్ ఆఫ్ 2011 ఈజ్ ద మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఆఫ్ ఇండియా. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది? 2011 సెన్సస్ ప్రకారం. ఆప్షన్ 1 తమిళనాడు, ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 వెస్ట్ బెంగాల్, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. మనకి ఉత్తరప్రదేశ్ అనేది హైయెస్ట్ పాపులేషన్ ఉండింది 2011లో. ఇప్పుడు కూడా అదే అనుకోండి, ఇంకా మనకి సెన్సస్ రిలీజ్ అవ్వలేదు కదా, రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది అనమాట. మరి లోయెస్ట్ పాపులేషన్ ఏ స్టేట్కి ఉండింది 2011 సెన్సస్ ప్రకారము అని అంటే కనుక సిక్కింకి మనకి లోయెస్ట్ పాపులేషన్ అనేది ఉండింది. ఇంకా లిటరసీ స్టేట్గా ఏది ఉండిందంటే కేరళ అనేసి చెప్పుకుంటాం. ఇవన్నీ పాతవే. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, కింది వాటిలో ఏది కార్బన్ యొక్క అలోట్రోపిక్ రూపము? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అలోట్రోపిక్ ఫార్మ్ ఆఫ్ కార్బన్? అసలు అలోట్రోపిక్ ప్రాపర్టీ అంటే ఏంటి? అలోట్రోపిక్ రూపము అని అంటే ఏంటంటే కనుక చూద్దాం. అలోట్రోపిక్ అంటే కెమికల్ ప్రాపర్టీస్ ఆ యొక్క ఎలిమెంట్కి సేమ్ ఉంటాయన్నమాట. కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఎలాంటి చేంజ్ అనేది ఉండదు, సేమ్ ఉంటాయి. కానీ ఫిజికల్ ప్రాపర్టీస్లోనే వేరియేషన్ అనేది ఉంటుంది. అయితే కార్బన్ యొక్క అలోట్రోపిక్ ఫామ్ ఏది? ఆప్షన్ 1 సుద్ద, అదే చాక్, ఆప్షన్ 2 జిప్సమ్, ఆప్షన్ 3 మార్బల్, ఆప్షన్ 4 డైమండ్. కార్బన్ యొక్క అలోట్రోపిక్ ఫామ్ వచ్చేసి డైమండ్ అన్నమాట. అలాగే మనం కార్బన్కి ఉదాహరణగా చెప్పాలంటే ఈ అలోట్రోపిక్ ఫామ్కి ఇంకా చెప్పాలంటే కనుక
గ్రాఫైట్ కూడా కార్బన్ యొక్క అలోట్రోపిక్ ఫామే. అలాగే పుల్లరెన్స్ ఇవి కూడా మనకి కార్బన్ యొక్క అలోట్రోపిక్ ఫామ్ అన్నమాట. కెమికల్ ప్రాపర్టీస్ ఏమో సేమ్గా ఉంటాయి, కానీ ఈ కార్బనే మనకి వజ్రంలాగా యాక్ట్ చేస్తుంది. అంతెందుకు, మనం చార్కోల్ వాడతాం కదా, అది కూడా మనకి కార్బన్ కంటెంట్ని కలిగే ఉంటుందన్నమాట. కానీ డిఫరెన్స్ చూడండి, ఎందుకంత డిఫరెన్స్ వేరియేషన్ అంటే ఫిజికల్ ప్రాపర్టీస్లో చేంజ్ అనేది ఉంటుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ కాంపోనెంట్? కింది వాటిలో ఏది కంప్యూటర్ భాగం కాదు? ఆప్షన్ 1 ALU, ఆప్షన్ 2 CPU, ఆప్షన్ 4 మెమొరీ, ఆప్షన్ 3 మెమొరీ, ఆప్షన్ 4 పేపర్ అనేది మనకి కంప్యూటర్లో భాగం కాదనమాట. ఇక్కడ వచ్చేసి అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ALU అంటే. CPU అని అంటే కనుక మనకు తెలిసిందే సెంటర్ పవర్ యూనిట్. ఆప్షన్ 3 వచ్చేసి మెమొరీ, ఆప్షన్ 4 పేపర్ అనేది కంప్యూటర్లో భాగం కాదు. నెక్స్ట్, విచ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్? కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వాటర్ షెడ్ అభివృద్ధి మరియు నిర్వహణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి? ఆప్షన్ 1 దేశ్ సుధార్, ఆప్షన్ 2 హరియాలి, ఆప్షన్ 3 నీరు మీరు, ఆప్షన్ 4 అర్వాలి పానీ సంసద్. ఆప్షన్ 2 అనేదన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని తీసుకొని వచ్చింది. ఇది ఇప్పుడుది కాదండి, 2003లో దీన్ని తీసుకురావడం జరిగింది. దేని అంటే ఒక్క స్టేట్ అని కాదు, ఈ వాటర్ షెడ్ ఈ ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చింది 2003లో సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయాలనేసి తీసుకొని వచ్చిందనమాట. ఈ నీరు మీరు ప్రోగ్రామ్ అనేది 2000లో ఆంధ్రప్రదేశ్ తీసుకొని రావడం జరిగింది, ఏపీ అనేది తీసుకొని వచ్చిందనమాట. అర్వారి పానీ సంసద్ అనేది మనకి రాజస్థాన్ తీసుకొని వచ్చింది అదే టైంలో. ఈ దేశ్ సుధార్ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిన స్కీమే. దేనికోసము అని అంటే కనుక వాటర్ని అభివృద్ధి చేసుకోవాలి, వాటర్ షెడ్స్ అనేవి నిర్వహించాలి అన్న దానికోసము సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిన స్కీమ్ అనమాట. ఇక్కడ మనకి ఇది రాంగ్ అవుతుంది. ఇవన్నీ వాటర్ షెడ్ కింద తీసుకొని వచ్చినవే, కానీ సెంట్రల్ గవర్నమెంట్ మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు తీసుకొని వచ్చి ఉండాలి. ఇక్కడ ఏపీ మాత్రమే తీసుకొని వచ్చింది. ఈ నీరు మీరు అనే స్కీము ఏపీకి మాత్రమే పరిమితం, కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. అలాగే అర్వారి ఇక్కడ రాజస్థాన్, అర్వారి పానీ సంసద్ అనేది రాజస్థాన్ స్టేట్కి మాత్రమే పరిమితమైందనమాట. ఈ హర్యాలి అనేది సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్కి తీసుకురావడం జరిగింది. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఏజెన్సీ వాజ్ క్రియేటెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ టు ప్రొవైడ్ ఎమర్జెన్సీ ఫుడ్ అండ్ హెల్త్ కేర్ టు చిల్డ్రన్ అండ్ మదర్స్ ఇన్ ద కంట్రీస్ అఫెక్టెడ్ బై ద వరల్డ్ వార్ II? రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రభావితమైన దేశాలలో పిల్లలు మరియు తల్లులకు అత్యవసర ఆహారం మరియు ఆరోగ్య సంరక్షణ అందించడానికి ఐక్యరాజ్య సమితి ఏ ఏజెన్సీని సృష్టించింది? ఆప్షన్ 1 యూనిసెఫ్, ఆప్షన్ 2 యునెస్కో, ఆప్షన్ 3 WHO, ఆప్షన్ 4 IMF. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనమాట. దీన్నేం మనకు తీసుకొని రాలేదు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దీన్ని కూడా తీసుకురాలేదు. యునెస్కో ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించింది, కాబట్టి ఇది కూడా తీసుకురాలేదు. యూనిసెఫ్ అన్నదాన్ని మనకు తీసుకురావడం జరిగింది 1950 సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 1950లో మనకి UNO ఏ ఏజెన్సీని తీసుకురావడం జరిగిందంటే యూనిసెఫ్ అనమాట. యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్, దీన్ని 1950లో తీసుకొని వచ్చారు. మరి ఈ యూనిసెఫ్కి 2000 అంటే ప్రజెంట్ కూడా అనమాట ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ఇండియా తరపు నుంచి అంటే ఆయుష్మాన్ ఖురానా గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. 2024లో ఈయన అపాయింట్ అయ్యారు. ప్రజెంట్ ఈయననే కొనసాగుతూ ఉన్నారనమాట. యూనిసెఫ్ ఎప్పుడు ఏర్పడింది అంటే కనుక 1950లో ఏర్పడటం జరిగింది. నెక్స్ట్, ద ఖిలాఫత్ మూమెంట్ వాజ్ లీడ్ బై. ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు? దీని గురించి చాలాసార్లు మనం ఇప్పటికీ డిస్కస్ చేసాం కదా, అలీ సోదరులు అనేసి చెప్పుకున్నాము. ఆ అలీ సోదరుల పేర్లు మెన్షన్ చేశారు ఇక్కడ, ఎవరో ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ 1 షౌకత్ అలీ మరియు మొహమ్మద్ అలీ, ఆప్షన్ 2 అర్మాన్ అలీ మరియు మొహమ్మద్ అలీ, ఆప్షన్ 3 షౌకత్ అలీ మరియు అర్మాన్ అలీ, ఆప్షన్ 4 షౌకత్ అలీ మరియు ముసాఫిర్ అలీ. ఆప్షన్ 1 షౌకత్ అలీ మరియు మొహమ్మద్ అలీ. ఖిలాఫత్ మూమెంట్ ఎప్పుడు జరిగిందంటే 1919 అని చెప్పాలి. నెక్స్ట్, బేకింగ్ సోడా ఈజ్ ఆల్సో నౌన్ యాజ్. బేకింగ్ సోడా రసాయన నామం ఏమిటి? ఆప్షన్ 1 సోడియం బైకార్బోనేట్, ఆప్షన్ 2 కాల్షియం బైకార్బోనేట్, ఆప్షన్ 3 కార్బన్ మోనాక్సైడ్, ఆప్షన్ 4 బ్రోమైడ్.
మనకి బేకింగ్ సోడా అంటే వంట సోడా వాడతాం కదా, ఆ వంట సోడా యొక్క రసాయన నామం ఏంటి అని అడుగుతున్నారనమాట. సోడియం బైకార్బోనేట్ అనేది కరెక్ట్ ఆప్షన్. అలాగే మనం వాషింగ్ సోడాకి కూడా చెప్తాము, దాన్ని సోడియం కార్బోనేట్గా మెన్షన్ చేయాలి. దాని కెమికల్ నేమ్ ఏమో సోడియం కార్బోనేట్. బేకింగ్ సోడాకేమో NaHCO3 ఫార్ములా. సోడియం కార్బోనేట్ దీన్నేమో వాషింగ్ సోడా అనేసి చెప్తామన్నమాట. ఈ వాషింగ్ సోడా కెమికల్ ఫార్ములా ఏంటంటే కనుక NaCO3. ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీనికి డిఫరెన్స్ హెచ్ అంటే గ్యాస్. HP సిలిండర్ వాడుతూ ఉంటాం కదా మనం ఇంట్లో, హెచ్ అంటే గ్యాస్ అనేసి గుర్తుపెట్టుకోండి. గ్యాస్ వంటకు వాడతాం కాబట్టి వంట సోడా. ఇంకా ఇక్కడ ఎలాగో హెచ్ లేదు కాబట్టి ఇది సోడియం కార్బోనేట్ అనమాట. ఇదేమో వాషింగ్ సోడా అనేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత కాల్షియం బైకార్బోనేట్. కాల్షియం బైకార్బోనేట్ వచ్చేసి మనకు క్లెన్సింగ్ లైమ్ అనేసి చెప్తామన్నమాట. దీన్ని నార్మల్ నేము. దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే కనుక కాల్షియం CaHCO3 ట్వైస్. ఇది కాల్షియం బైకార్బోనేట్ యొక్క కెమికల్ ఫార్ములా. మరి కార్బన్ మోనాక్సైడ్ అంటే CO. ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్, వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ కాలింగ్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ బై గాంధీజీ ఇన్ 1922? 1922లో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ 1, ఒక గుంపు ఉత్తరప్రదేశ్లోని చౌరా చౌరీ వద్ద ఒక పోలీస్ స్టేషన్ను నిప్పంటించింది. ఆప్షన్ 2, లక్ష్యాన్ని సాధించడం ద్వారా ఉద్యమం ముగిసింది. ఆప్షన్ 3, గాంధీజీ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఈ ఉద్యమం ఆగిపోయింది. ఆప్షన్ 4, గాంధీజీని అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపవలసి వచ్చింది. అసలు 1922లో మనకి ఎప్పుడు స్టాప్ చేశారు అంటే కనుక ఫిబ్రవరి 12వ తేదీన బార్డోలి నుంచి మనకి తీర్మానం, బార్డోలి తీర్మానం అంటాం దీన్ని, బార్డోలి నుండి గాంధీజీ గారు అనౌన్స్ చేశారనమాట. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నాము, దేశవ్యాప్తంగా ఆపివేయండి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అనేసి పిలుపిచ్చారు. దీన్నే బార్డోలి తీర్మానం అనేసి చెప్తాము. అసలు ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఆయనే కదా స్టార్ట్ చేశారు. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కనుక ఈ సహాయ నిరాకరణ ఉద్యమం బాగా జరుగుతూ ఉన్న టైంలో మనకి ఉత్తరప్రదేశ్లో జనాలంతా ఈ చౌరా చౌరీ అనే ప్రాంతంలో జనాలంతా గుంపుగా వెళ్తూ ఉంటారనమాట. హర్తాళ్ళు నిర్వహిస్తూ ఉద్యమం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు మనకేం జరుగుతుందంటే ఈ పోలీసులు మనకు కాల్పులు అనేవి జరుపుతారనమాట. వీళ్ళపైన శాంతిగా జరుగుతున్న ఈ గుంపుగా వీళ్ళు వెళ్తున్నప్పుడు కాల్పులు అనేవి జరుపుతారు. దాంతో మన వాళ్ళు అప్పుడే అంబికారాయ్ చౌదరి గారు మనకి చౌరా చౌరీ సంఘటన టైంలోనే కాల్పులు కాదు లాఠీ దెబ్బలు అనేవి వేస్తారనమాట. జనాలను అందరు గుంపుగా హర్తాలు నిర్వహించుకుంటూ ఊరేగింపుగా వెళ్తూ ఉన్నప్పుడు ఈ చౌరా చౌరీ ప్రాంతం వద్ద ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందంటే పోలీసులు లాఠీ చార్జ్ అనేది చేయడం జరుగుతుంది. దాంతో మన అంబికారాయ్ చౌదరి గారు బాగా గాయపడతారనమాట. దీంతో ఆగ్రహించిన ప్రజలు ఏం చేస్తారంటే చౌరా చౌరీ పోలీస్ స్టేషన్కు నిప్పు అంటించడం జరుగుతుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అంటే కనుక ఫిబ్రవరి 4న జరుగుతుందన్నమాట. చౌరా చౌరీ సంఘటన ఎప్పుడు జరిగింది అని అంటే 1922 ఫిబ్రవరి 4న జరిగిందనమాట. అంబికారాయ్ చౌదరి గారికి లాఠీ దెబ్బలు తగిలి ఆయన చాలా మంచంలో పడతారు. దాంతో ఈ గుంపంతా ఏం చేస్తారు, చౌరా చౌరీ పోలీస్ స్టేషన్కు నిప్పంటిస్తారు. దాంతో మన ఇండియన్ పోలీసులే చనిపోతారనమాట. అది చాలా బాధాకరమైన విషయము. దాంతో గాంధీజీ గారు ఏం చేస్తారు, నేను అహింస ద్వారా చేయాలనుకుంటే ప్రజలకు హింసాత్మకంగా ఈ ఉద్యమం దారి తీసేలాగా ఉంది కాబట్టి దీన్ని ఆపివేయాలి అనేసి ఫిబ్రవరి 12వ తేదీన బార్డోలీలో ఉంటారు ఆ టైంలో ఆయన, అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. దీన్నే బార్డోలీ తీర్మానం అంటాము. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, ఇది సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించడానికి గల కారణము. దీని తర్వాత చాలామంది స్టేట్మెంట్స్ ఇస్తారనమాట. గాంధీజీ గారు, నెహ్రూ గారు చెప్తారు ఒక చోట జరిగిన తప్పిదానికి గాంధీజీ గారు భారతదేశం మొత్తాన్ని శిక్షించారు అనేసి. అసలు ఇంత బాగా ఉద్యమం జరుగుతున్న టైంలో ఈయన నిలిపివేయాల్సిన అవసరం ఏముంది అనేసి మనకి ఎవరు, చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్ అనేసి చెప్తాం కదా, ఈ సిఆర్ దాస్ గారు అలాగే మోతీలాల్ నెహ్రూ వీళ్ళు ఏం చేస్తారంటే కాంగ్రెస్ నుంచి విడిపోయి 1923లో స్వరాజ్ అనే ఒక పార్టీని కూడా ఏర్పాటు చేస్తారు. స్వరాజ్ పార్టీ అనేసి చెప్తాం దీన్ని. ఈ విధంగా
గాంధీజీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం ఎవరికి నచ్చలేదు. కారణం వచ్చేసి ఇది, చౌరా చౌరీకి పోలీస్ స్టేషన్కు నిప్పంటించారు. ఓకే, ఇదండి ఇవాళ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.